ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. శివలింగ ప్రతిష్ఠ కోసం 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు పూజా కార్యక్రమం జరుగుతుంది అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడైతే ఈరోజు 4వ రోజు అండి. ఈరోజు పెద్దమ్మ గుడి ఆవరణలో శివలింగంతో పాటు పరివార విగ్రహాలకి వేద బ్రాహ్మణులు అయితే పూజ చేశారు. అది ధాన్యంలో విగ్రహాల నుంచి ధాన్యవాసం, ఫలవాసం, పుష్పవాసం, అలాగే కనకవాసం పూజ అయితే చేశారండి. చాలా అద్భుతంగా అనిపించింది. శివదీక్ష తీసుకున్న శివభక్తులను పక్కన ఉంచబెట్టుకొని ఈ పూజ కార్యక్రమం అయితే నిర్వహించారు. ఈ పూజలో పాల్గొన్నందుకు నిజంగా నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కేశవపురం, జగన్నాథపురం గ్రామ ప్రజలు కూడా చాలామంది వచ్చారు. పెద్దమ్మ గుడి దేవాలయం అయితే భక్తులతో కోలాహలంగా మారిపోయింది. చాలా సందడి చేస్తుంది. ఈ 4 రోజులు కూడా పండగ వాతావరణంలా ఉందండి. 2 గ్రామాల ప్రజలు ఇక్కడ వచ్చి పూజలు చేస్తూ ఉండడం, అమ్మవారికి చీరలు, పసుపు కుంకుమలు, గాజులు, వాళ్ళకు తోచిన ధాన్యాలు అన్నీ తీసుకొచ్చి సమర్పిస్తున్నారు. ఇక్కడ పెద్దమ్మ గుడి ఈవో రజనీ కుమారి మేడం గారు కూడా చాలా భక్తులకి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. మేడం గారు చాలా ఓపికతో అన్ని కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుంటూ చాలా బాగా చేస్తున్నారు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో